నమస్తే అండి. పిల్లలు ఈ రకంగా ఇష్టపడి తింటారనుకోలేదు. తెలిస్తే గనక వారం వారం ఇదే స్పెషల్ చేసేదాన్ని. ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ రాగి సంగటి, నేతి రాగి సంగటి, చికెన్ చార్వా చేశాను. నెక్స్ట్ లాస్ట్‌లో గోంగూర చికెన్ కూడా చేశాను. అది మా వారికొక్కళ్ళకే. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. మేమెప్పుడు చికెనే వండుకుంటామని చెప్పాను కదా! ఆ చికెన్‌ని ఎప్పుడు ఒకేలాగా చేసుకున్నాము అనుకో, తిన్నామా, ఉన్నామా అన్నట్టుండిద్ది. అదే ప్రతిసారి ఇలా టేస్ట్ మారుకుంటా స్పెషల్స్ చికెన్ చార్వా పెట్టాను కదా! ఎప్పుడు చికెన్ కర్రీయే చేసేదాన్ని. ఈసారి చికెన్ చార్వా పెట్టాను. బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. అందులో రాగి సంగటి ఉండటం వల్ల ఇంకా స్పెషల్‌గా అనిపించిందనమాట. పిల్లలున్నారు కదా! వాళ్ళు తింటారో తినరో అని అచ్చంగా రాగుల పిండి కాకుండా రేషన్ బియ్యం కూడా కలిపి చేశాను. రాగి పిండి మటికి 3/4 కిలో పట్టిందండి నాకు. రేషన్ బియ్యం మటికి ఎంతేసాను 4 గ్లాసులు వేసా. అంటే 8 మందికి ఒక పూట అన్నం సరిపోతుందనమాట. అలా వేశాను. మీరు చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఏం చేశానంటే అన్నం మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉండంగానే ఇది కూడా వాటర్‌లో కలిపేసి పోసేసా. అయినా సరే నాకనిపిచ్చింది చాలదేమో అనిపిచ్చింది. అందుకని ఇంక పొడిలాగా కూడా కలిపి తిప్పుతానే ఉన్నాను. కానీ తిప్పిన తర్వాత నాకనిపిచ్చింది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ తిప్పా. టేస్ట్ బాగొచ్చింది. సాయంత్రానికి చెయ్యి నొప్పి వచ్చిద్దేమో అనుకున్నాను. పర్లేదు. కొంచెం లైట్‌గానే నొప్పొచ్చింది. అంటే గట్టిగా ఉంటది గదా! మనం చికెన్ తిప్పడం వేరు. అది అసలు అయ్యేదాకా తిప్పుతానే ఉండాలి. దాని ప్రాసెస్ ఎంత. మనం ఎంత కష్టపడ్డా పిల్లలు తిన్నారండి. బావుంది. మా పిల్లలు ముగ్గురిలో ఇద్దరు తింటారు. రెండో ఆయన మటుకు అసలు తినడు. నేనే పెట్టాలి. వాడు ఏ టైం అయినా సరే నేనే పెట్టాలి. అది కూడా మొహం తిప్పించుకుంటా తింటాడు. తిండికి అస్సలు పనికిరాడనమాట. వాడు కూడా మధ్యాహ్నం నేను పడుకున్నప్పుడు రెండో ట్రిప్ పెట్టుకొని తిన్నాడు. అది నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వాడికి అంత బాగా నచ్చింది. ముగ్గురు పిల్లలు బాగా టేస్ట్‌గా తిన్నారు. నాకు నచ్చింది. పర్లేదండి. ఇలాంటి హెల్తీ తింటూ ఉన్నారనుకో మనం 2 రోజులకి ఒకసారైనా ఇది చికెన్ చారు అనే కాదు మనకి పులుసుల్లోకి నేను ఇదే వీడియో అరటికాయ చేపల పులుసులా చేశా. అందులో కూడా సూపర్ ఉండిద్ది. ఇలాగే మటన్ ఏమంటారు దాన్ని మటన్ చారువాలో కూడా సూపర్ ఉంటది. చేసుకోండి. గోంగూర చికెన్‌కి ఇట్లా ఇక చాలా 2వే సరిపోయినాయి. అందుకని బుడ్డది పెట్టి తెప్పల పడుతున్నాను. మరి అది కూడా అవ్వాలి కదా! దాన్ని కొంచెం మగ్గబెట్టేసి గోంగూరకి ఏం చేశానంటే గోంగూర చికెన్‌కి ఉల్లిపాయ, టమాటా, కొంచెం అల్లం చిన్నుల్లిపాయ వేసి గోంగూర వేసి మగ్గపెట్టేసాను. మగ్గపెట్టి కాసేపు ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత ఈ చికెన్ ప్రాసెస్ అంతకుముందు నేను వండాను కదా! దీనిలో కొంచెం చూడండి వీడియోలో పెట్టాను చికెను. జీడిపప్పు చికెన్ బాగుంది. అది కూడా టేస్ట్ బాగుంది. సేమ్ అలాగే చేశాను కానీ ఇందులో గసగసాలు, మళ్ళీ నువ్వులు, కొబ్బరి కొంచెం ఎక్కువే వేసి గుజ్జు ఎక్కువ రావాలి కాబట్టి చారువా కదా! చారు లాగున్నా చక్కగా గుజ్జులాగా రావాలని చెప్పి కొంచెం ఎక్కువే 2 చూస్తారు కదా! ఎక్కువే వేసి కలిపాను. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు, కారం సెట్ అయితే సరిపోతుంది కదా! ఈ రైస్ చూడండి చక్కగా మనకి రేషన్ బియ్యం కాబట్టి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇవి సన్న బియ్యం వేసుకోబాకండి. ఎవరన్నా అడగండి లేని వాళ్ళైతే అదే రేషన్ బియ్యం కొంతమందికి రావు కదా! అట్లాంటి వాళ్ళని చూసుకొని ఈ బియ్యం అయితేనే బాగుంటాయి. లేదంటే వేరే రైస్ కూడా వేసుకోండి. మెత్తగా ఉడికేటట్టు చూసుకోండి. ఇక మా అబ్బాయిని పిలిచాను నా ఒక్కదాని వల్ల కాదని. ఫస్ట్ ఇలా పోసేసిన తర్వాత ప్యాకెట్ పోసేసా. పోసిన తర్వాత అబ్బా రైసే కనబడుతున్నాయి. అంటే నేను అనుకున్నాను రాగి పిండి ఒకటికి 2 ఇంతలు అవుద్ది కదా! మనం 2 స్పూన్స్ వేసుకుంటేనే కొంచెం రాగి జావ వచ్చిద్ది. అట్లా అని అనుకున్నా. తీరా చూస్తే నాకు చాలదేమో మళ్ళీ అందరికీ సరిపోవాలి కదా! కలర్ రావాలి అనిపించి ఇంక పైన జల్లేసా ఇంక అదే టైంలో. పైన చెప్పాను కదా! ఇంకొక మా పావు తక్కువ కిలో 2 గుప్పులు తీసేసి కిలో వేసుకోండి. అట్లా ఉంది. ఆహా! ఆ 2 గుప్పులు కూడా వేసేస్తే ఇంకా కొంచెం వచ్చేది. ఇంకెక్కువైపోయిద్దేమోలే అని ఆపాను. కానీ కరెక్ట్‌గా సరిపోయిందండి. అందరికీ వచ్చింది. సుమారు 15 మందికి 2 పూటలు వచ్చిందండి. 30 మందికి వేసుకోండి. 30 మందికి ఈ రాగి సంగటి అనమాట. 2 పూటలు రావాలి కదా! టేస్ట్ సూపర్ ఉంది. మధ్య మధ్యలో నెయ్యేసి కలిపాను. నెయ్యేయటం వల్ల బాగా టేస్ట్ వచ్చింది. లాస్ట్‌లో పిల్లలకి వేసేటప్పుడు కొంచెం తగ్గించా. కొంత పిల్లలు ఏంటంటే నెయ్యి ఉండటం వల్ల ఎక్కువ తినలేరు. అందుకని వండేటప్పుడే ఎక్కువ వేసి లాస్ట్‌లో ముద్ద చేసేటప్పుడు మటికి కొంచెం లైట్‌గానే వేశాను. ఇది మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు తింటే మటికి 2 రోజులకి ఒకసారి ఇప్పుడు నేను అనుకున్నాను కదా! సెట్ అయింది. పిల్లలు తింటున్నారు. నెక్స్ట్ రోజు కూడా క్యారేజీలో కట్టమని అడిగారు. లేదయ్యా రోజు మార్చి రోజు ట్రై చేద్దాం అని చెప్పాను. అంటే
కర్రీ కూడా చూసుకోవాలిగా మనం, దీనికి సెట్ అయ్యే కర్రీ. సాయంత్రం పూట వేసుకోవచ్చు, క్యారేజీల్లో పెట్టుకోవచ్చు. తినే పిల్లలైతే మరి బ్రహ్మాండం అండి. ఇలా తినేవాళ్ళైతే ట్రై చేయండి. పిల్లలకి నచ్చితే మరి 2 రోజులకు ఒకసారి చేయండి. చెప్పాను కదా, ఒకే కర్రీ నాన్ వెజ్ అవసరం లేదు, వెజ్లో కూడా చాలా కూరలు, పులుసు కూరల్లోకి బాగుంటుంది, టమాటా కూరలో కూడా బాగుంటుంది అంటున్నారు, టమాటా పచ్చళ్ళలో కూడా బాగుంటుంది అంటున్నారు. నాకు తెలిసి పిల్లలకి కొంచెం జారు కూరలు అయితేనే చక్కగా తింటారు అనుకుంటున్నాను. ఇంకా ఇంకొకటి ఉంది, అది కూడా ట్రై చేస్తా. అది కూడా పిల్లలకి నచ్చితే మటుకి ఇక 2 రోజులకి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి పెట్టేస్తా, సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ. ఇప్పుడు ఇక రానున్న కాలంలో పిల్లలకి ఇలాంటివే పెట్టాలి. నూడిల్స్, మరీ నూడిల్స్ అంటే దారుణం, మంచూరియాలు కన్నా చక్కగా ఇలాంటివి తినటం గొప్పతనం ముందు వాళ్ళు, మనం చేయటం కన్నా. ఇది ఎక్కువ మోతాదులో కాబట్టి కొంచెం కష్టం అనిపించింది. మీకు అంత కష్టం ఉండదు. మీరేంటంటే చూసి వేసుకోండి. ఒక గ్లాస్ వేసేసుకొని, ఇప్పుడు 4 మెంబర్స్ అనుకోండి, మీరు ఎన్ని గ్లాసులు వండుకుంటారు? 2:30 3 వేసుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఒక గ్లాస్ వేసుకొని రాగి పిండి హాఫ్ అట్లా చూసుకొని వేసుకోండి. రాగి ముద్ద అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. మనం ఎంత తిన్నా ఆకలి తీరదు. కొంచెం అంత ముద్ద తిన్నాం అనుకోండి, కాసేపటికి మళ్ళీ ఆకలి వేసేస్తుంది. మళ్ళీ రైస్ పక్కన విడిగా ఒక హాఫ్ గ్లాస్ కానీ వేసుకోండి. పిల్లలు మళ్ళీ ఆకలి అంటారు. అంటే నాకు 2-3 సార్లు చేశా కదా, అట్లా అనిపించింది. మరి అందరికీ అలా అనిపించిద్దో లేదో తెలియదు కదా. మా అబ్బాయిని పిలిచి తిప్పరా అంటే, మా మమ్మీ పప్పు కుత్తి అయితే బాగుండిద్ది మమ్మీ, దీనికి ఇదంతా మెత్తగా అయిపోయింది పప్పు కుత్తి అన్నాడు. పప్పు కుత్తి కాదండి, చక్కది గెంటు ఉంటుంది చూసారా, మనకి పాకం పట్టేటప్పుడు ఇట్లా ఇట్లా అంటారే, అట్లాంటిది అయితే బాగుండేది. ఇంకా అయిపోయిందిగా, ఇంకెట్లా కొట్లా తిప్పేసాం. ఈసారి ప్లాన్ చేస్తాను. ఈసారి వీళ్ళు మళ్ళీ చేయమన్నారు అనుకోండి అందరికి కలిపి, అప్పుడు ట్రై చేస్తా. ఇద్దరుంటే కాసేపు తిప్పుతూ ఉంటే అంత అనిపించదు. ఒకళ్ళు తిప్పితే మటుకి సాయంత్రానికి చెయ్యలే, పైకి ఆలగట్టాల. చికెన్ అనుకున్నాను నేను, మట్టి కుండలో చేద్దాం అనుకున్నా. ఆ కుండలు కూడా అంతకుముందు ఫంక్షన్ చేశారు, పెరుగు కుండలు ఉన్నాయి పెద్ద పెద్దవి, 2 ఉన్నాయి. 2-3 ఉంటే 2 తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టి చికెన్ దాంట్లో వండుదాం అనుకున్నాను, కానీ అది సరిపోయేదట్లేదు. సరేలే అని చికెన్ మామూలుగానే వండేసాను. లాస్ట్లో గోంగూర చికెన్ వండాను కదా, అది మట్టి కుండలో వండా. ఇదేమో వండేసిన తర్వాత చక్కగా దాంట్లో పెట్టి చుట్టా. టేస్ట్ బాగుంది. అసలు అచ్చంగా దాంట్లో వండుకుంటే ఇంకా బాగుంటుందండి. మీరు అన్న ఉంటే కొంచెం వండుకునే వాళ్ళు అయితే ట్రై చేయండి. మట్టి కుండలో చికెన్ వండుకోండి. ఇదంటే మనం తిప్పి కుండను కూడా బాగొట్టేస్తాం, మనకి రాదు కదా, ఫస్ట్ టైం కదా, అట్లా ఇది అనుకోండి గట్టిగా ఉంటాయి గిన్నెలు. చికెన్ మట్టి కుండలో వండుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ బాగుంది. నేను గోంగూర చికెన్ వండాను, నెయ్యి వేసి గోంగూర చికెన్ మట్టి కుండలో వండాను. లాస్ట్లో షార్ట్స్ పెడతా చూడండి, అది టేస్ట్ చాలా బాగుంది. నాకు టేస్ట్ బాగుంది లేనిది ఎలా తెలిసిద్దంటే, పిల్లల వల్ల తెలిసిద్ది. వాళ్ళు ముగ్గురు తిన్నారనుకోండి, అది బాగుంది అని అర్థం అనమాట. మా వారు కూడా చెప్తారు కదా. ఇంకా ఒకళ్ళో ఇద్దరు అన్నారనుకోండి, అది టేస్ట్ లేదని అర్థం. అట్లా అనుకుంటాను. అస్సలు ఇది మటుకి తిప్పి అది చెప్పాను కదా, ఇది ఎక్కువ ఉంది కాకపోతే నాకు అలా కొంచెం కష్టంగా తిప్పాను. మీకు అంత అనిపించదులేండి. మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి పోసుకొని, మళ్ళీ ఏంటంటే అందరూ వీడియోస్లో చూపెడుతున్నారు, మెయిన్ ఇది చెప్పాలి నేను. ఇప్పుడు అన్నం ఉడికిపోయిన తర్వాత పొడేసేసి తిప్పేసేసి పక్కా తీసేస్తున్నారు. అట్లా నేను అదే అనుకున్నా, పొడేసి తెప్పగానే అయిపోయిద్దిగా, వండ అయిపోయింది, చక్కగా చుట్టేద్దామని. తీరా దాన్ని ఒకసారి టేస్ట్ చూస్తే ఎట్లా ఉంది, గరుగ్గా, అది ఉడకలేదు కదా, వెంటనే ఎట్లా ఉడికిద్ది అది. మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని పోయాలన్నారు. నేను వేడి నీళ్ళు పోయలేదు, చన్నీళ్ళే పోసాను. అన్ని వేడి నీళ్ళు నేను ఎక్కడ కాగిపెట్టా, అసలు ప్లేస్ లేదు కదా నాకు పెట్టడానికి. మామూలు నీళ్ళే పోసేసి చక్కగా తిప్పుతూ ఉన్నా. బ్రహ్మాండంగా ఉంది. సాయంత్రం రేత్రి 10ంటికి కూడా తిన్నా నేను, ఏం పాడవలా, చక్కగా ఉంది. చేసుకోవచ్చు అట్లా. మీరేం చేస్తారంటే, అన్నం వాటర్ ఎక్కువ పోయండి. అన్నం ఉడికిన తర్వాత ఇది కూడా నీళ్ళల్లో కలిపేసేసేసి 1కి 2 ఉంటుంది కదా కప్పులు, మీరు ఎంత పౌడర్ తీసుకున్నారో దానికి కాస్త ఎక్కువే వాటర్ పోసేసి దానిలో పోసి తిప్పుతూ ఉండండి. చాలకపోతే మధ్యలో మీరైతే వేడి నీళ్ళు పెట్టి పోసుకోవచ్చు. అంటే నాకు గిన్నెలు చాలవు కదా పెట్టడానికని పోయలేదులే, కానీ మీరు పోసుకోండి. లేదంటే చన్నీళ్ళే పోసి మీరు కూడా ట్రై చేయండి. బాగానే ఉంది. నేను మధ్యలో వాటర్ పోసి కూడా తిప్పుతానే ఉన్నా, ఎందుకంటే అది ఉడకాలి. ఉడకోకుండా తీసేసి ఉండకట్టేసేస్తే గరగర తగులుతుంది కదా.
రెండు ఉడికేంత వరకు తిప్పుతా చక్కగా నెయ్యేసి మగ్గిస్తానే ఉన్నా. కొంచెం మోతాదులో అయితే ఈజీగా అయిపోతుంది. ఈసారి చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇంకేంటండి సంగతులు? అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను ఇంకా ఈ వంటలన్నీ చేసుకొని నేను అందరికీ ఇచ్చి పిల్లలకి పెట్టి నేను తిని మా వారికి గోంగూర చికెన్ ఉండి మళ్ళీ ఆయనకి పెట్టేపటికి 3:30 అయిపోయింది. ఇక ఒక నిద్ర అయిపోతే ఇక మనం అపరిచితురాలు అయిపోతాం అనమాట. అందుకని నిద్ర లేచేపాటికి 5:30 అయింది. పని చేసుకొని మా ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నాను. తర్వాత వీడియో పెట్టాను. దొరికినట్టు పెట్టేశారు చూసుకొని. ఇంకొంచెం ఫొటోస్ ఉంటే బాగుండు. ఇంకొంతమంది ఉన్నారు ఇంకా నా దగ్గర లేవు. ఆ టైంలో ఫోన్ చేస్తే నీకేం పట్టింది ఈ టైంలో చేసావంటారని ఉన్న వాటికి పెట్టాను షార్ట్ వీడియో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. వీడియో పెట్టలేదు నాది హరికి నేను గుర్తులేనా అని అనుకోకండి. నా దగ్గర ఫొటోస్ లేవు. ఆ ఫోటోలు నేను మీతో దిగిన ఫోటోలు ఏవో ఉంటే నా మొహాన పడేస్తే ఎప్పుడన్నా మధ్యలో పెడుతూ ఉంటాను. మీ దగ్గర అట్టి పెట్టుకొని కూర్చోబాకండి. నాకేంటంటే వీడియోస్ చేస్తూ ఉంటా కదా, ఫుల్ అయితే డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ ఫొటోస్ నా దగ్గర ఉండట్లేదు. మధ్యలో కొంచెం పెడుతూ ఉండండి నాకు. దివ్య అది పెట్టలేదు. దివ్య ఫొటోస్ నా దగ్గర లేవు. అయ్యో లేదే అని ఫీల్ అయ్యాను. ప్రణీత, దివ్య, రమ్య, లాంచి వీళ్ళందరే మా వదినలు అనమాట. వీళ్ళు నాతో బాగా క్లోజ్గా ఉంటారు. వీళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రమ్య, సుంతక్క, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ బాగానే మాట్లాడతారు నాతో, బాగా ఉంటారు, సరదాగా ఉంటారు. ఈసారి ఫ్రెండ్షిప్ డేకి మీ అందరినీ అడిగి మరి ఫోటోలు తీసుకొని పెడతా. మిమ్మల్ని పర్మిషన్ అడిగే పెడతాలే, కొంతమందికి నచ్చదు కదా. నేను దిగానని అందరినీ దింపితే ఎట్లా? ఇష్టమైన వాళ్ళది ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఇదిగో ఇలా చక్కగా ముద్దలాగా రావాలి. ఇంకొంచెం గట్టిగా వస్తే బాగుండేది. ఇంకా అప్పటికి ఉడికిపోయింది. నేను నీళ్లు పోసాను కదా, ఉడికిపోయింది. ఇంకా అవసరం లేదు. ఎక్కువసేపు ఉన్న కింద మాడిందంటే మనకు టేస్ట్ మారిపోయింది. మాడకూడదు. అందుకని తీసేసా. నెయ్యి వేసి తిప్పితే సరిపోయింది కదా. అదొకటి. పిల్లలు కొంచెం జారులాగా ఉంటేనే తింటారు. మరీ గట్టిగా ఉంటే దిగొద్దు వాళ్ళకి. ఓకేనా? ఇదిగో చికెన్ చార్వా రెడీ అయిపోయింది. దానిలో గరం మసాలా వేసేసాను, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈసారి కరివేపాకు వేయలేదు. ఇలా ఉంటే సరిపోతుంది. జీడిపప్పు పేస్ట్ కూడా వేసా. దీనికి ఆన్లా 50 రూపాయలు జీడిపప్పు ఆనలేదనమాట. అన్ని నీళ్ళు పోతే ఆడానిద్ది. ఇదిగోండి మా వాళ్ళు రంగంలో దిగేశారు. ఇంకా నవ్వుతారు. నేను ఎలా ఉంటే అలా పెట్టేస్తున్నానండి. ఇంక వీడియో కానీ సపరేట్గా రెడీ అవ్వట్లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంట్లో మనం ఎలా ఉంటామో సేమ్ అలాగే వీడియోస్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి రెడీ అవుతున్నాను. మనకి ఆ టైం అసలు నాకు కుదరలేదు. మామూలు ఏదన్నా డ్రెస్ వేసుకుందామన్నా చీర అంటే అసలు కుదరదులేండి. నేను ఆ రకంగా పని చేస్తుంటే అసలు ఎటు నుంచి ఎటుగా చీర మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అది సర్దుకోలేను ముందు. వీడియో నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా మరి. బాయ్ బాయ్.